సందర్భంలో అమర్ రాజా ఇప్పుడు తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టింది కరెక్ట్. మరి అదే సందర్భంలో అదే లూలుని పంపించాడు జగనే. ఇప్పుడు ఆ లూలు వచ్చి ఏం చేయాలి? వాడికి ఇచ్చినటువంటి భూమి అంతా ఇప్పుడు మొన్ననే మాట్లాడుకుంటున్నాం, 5,000 కోట్ల విలువైన భూమిని షాపింగ్ కాంప్లెక్స్ కోసం ఇస్తారా ఫ్రీగా? విజయవాడలోను విశాఖలో అదే వాడు వచ్చి ఎంపీ కాలని. ఇప్పుడు డిమార్ట్లు ఇవన్నీ ఉండగా వాడు వచ్చి ఎంపీ కాలి అంటే దోచిపెట్టేదాన్ని ఆపాడు అతను. లూలుకి వైజాగ్లో ఇచ్చిన ఎక్కడ ఇచ్చినాడు పెట్టేది షాపింగ్ మాల్ కట్టేది. ఇనార్బిట్ ఐడియా ఉందా మీకు హైదరాబాద్లో? అది వైజాగ్లో వచ్చిందా లేదా? అది ఏమైనా ప్రచారం చేసుకోగలిగాడు అతను? ఇనార్బిట్ కన్స్ట్రక్షన్ అయింది కదా వైజాగ్లో. లూలు అనేటటువంటి వాడు హైదరాబాద్లోనేమో డబ్బులు పెట్టి కొనుక్కుంటాడు, అద్దెకి తీసుకుంటాడా? ఇక్కడేమో ఫ్రీగా ఇస్తాం వాడికి భూమి. ఏం మాట్లాడుతున్నాం మనం చేసే తప్పుడుని కూడా సమర్థించుకుంటూ. అదే సందర్భంలో అంతకుముందు ఇంకోటి ఆ మొక్క ఏదో చెప్పారు, జగన్ టైంలో అసలు ఉద్యోగాలే లేవు పారిపోయారు అన్న. 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు. ఈయనేంది నేను ఏదో 3 లక్షలు 4 లక్షలు ఇచ్చాను అంటున్నాడు. 26 లక్షలు టోటల్గా ప్రైవేట్ కూడా కలిపి. సరే జగన్ టైంలో కూడా 20 లక్షలు ఉంటాయి లెక్క కట్టుకుంటే. ప్రైవేట్ ఉద్యోగాలు నువ్వు ఇప్పించేది ఏంది? దాంట్లో స్విగ్గీలో జొమాటోలో వచ్చేవన్నీ కూడా నువ్వు ఇప్పించినట్టు అవుతుందా? లేదా ఈ 2 ఏళ్లలో కొత్తగా కంపెనీలు ఏమన్నా? ఇప్పుడు కంపెనీ ఒకటి పెట్టడానికి భూమి నువ్వు ఇప్పుడు ఇవ్వడం బిగిన్ చేసావు. భూమి రావాలా, దాంట్లో కట్టాలా, కన్స్ట్రక్షన్ అన్ని అయ్యాక కదా నువ్వు వచ్చాక